ఇవాళ లంబాడీలు ఎస్టీలు కాదనేది ఉద్యమం గత 10 సంవత్సరాల కాలంగా కొనసాగుతూ వస్తున్నది. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే లంబాడీలకి ఎక్కడ కూడా రాజ్యాంగ సవరణ జరగలేదు, పార్లమెంట్లో అమెండ్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఇవాళ ఎస్టీలు కాదని చెప్పి మా దగ్గర పూర్తి ఆధారాలతో మేము 2011లో సుప్రీంకోర్టులో మెట్లు ఎక్కడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ జరుగుతున్నటువంటి సందర్భం భావ్య సమాజానికి తెలుసు కాబట్టే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అటు లంబాడీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కొందరు అవాకులు చవాకులు పేరుస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది చెప్తే బాగుంటుంది. సమాజంలో ఉన్నటువంటి ప్రజలను పక్కదోవ పట్టించకుండా ఈ వాదం మీద వాళ్ళ స్టాండ్ అనేది వాళ్ళకి ఎక్కడ ఏ సందర్భంలో అమెండ్మెంట్ జరిగిందనేది చెప్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆదివాసీ విద్యార్థిగా స్కాలర్గా మేము చెప్పదలుచుకున్నాం. అయితే ప్రధానంగా ఏమంటారంటే రాజ్యాంగం ప్రకారం 1976లో అప్పుడు ఉన్న ప్రభుత్వం ఇందిరాగాంధీ చేసింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధంగానే అంతా ఆమోదయోగ్యంగానే జరిగింది. ఇక్కడ అసలు టెక్నికల్గా ఉన్న అభ్యంతరాలు ఏందో ఆదివాసీలే చెప్పాలి, మా దగ్గర పేపర్లు కూడా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ 1976 ఆ రోజు ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క జనాభా అక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తను రాజకీయ ప్రయోజనం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే లంబాడీలు ఉన్నారో వీళ్ళని ఎస్టీ జాబితాలో కలపడం కాదు, కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా వెనకబడినటువంటి వర్గాలకు చెందిన వారుగా వీళ్ళకి కనీసం విద్యా అవకాశాలు కల్పించాలనే కోణంలోనే ఆలోచించి 149 జీవోని తీసుకురావడం జరిగింది. ఇవాళ లంబాడీ సోదరులకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, అమెండ్మెంట్ వేరు, జీవో వేరు, పార్లమెంట్ గెజిట్ వేరు. కాబట్టి ఈ స్పష్టత లేకుండా ఇవాళ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇప్పటికే మేము సుప్రీంకోర్టులు మెట్టేకాం, ఒకవైపున ప్రజా పోరాటాలని చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఇవాళ ఉద్యమం మా యొక్క వాదాన్ని బలంగా భావ్య సమాజానికి వినిపించడం కోసం, ప్రభుత్వాలకు తెలియజేయడం కోసం కూడా ఉద్యమ కార్యాచరణని ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి లంబాడీ సోదరులు చేసేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు కోర్టులో తెలుసుకోండి. కోర్టులో విషయం ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో కోర్టుకు సమర్పించండి. మేము కాదని అనం కదా, మా దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినాం. ఈ నెల 9వ తారీఖున గత 9వ తారీఖు రోజుగా సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది. దానిలో భాగంగానే మా వాదన కూడా వినిపించాం. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క సర్కులర్ను కూడా ఇష్యూ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క స్టేటస్ ఏంది ఇక్కడ అని చెప్పేసి. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క వాదన వినిపిస్తే రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కూడా కోర్టులో తెలుస్తుంది. కాబట్టి దాని రిలేటెడ్గా ఇవాళ మాకు జరుగుతున్నటువంటి లంబాడీల వలన జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా ఇవాళ మేము విద్యార్థులుగా, ఉద్యమకారులుగా అన్ని సంఘాలు కూడా ఏకమై ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసం మా వాదనని అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి కోర్టులకు వినిపించడం కోసం కూడా ఆదివాసీ సమాజం అంతా సమాయత్తం అవుతా ఉంది. అయితే అసలుకు మమ్మల్ని ఈ ఎస్టీ హోదాలో చేర్చిందే ఆదివాసీ అప్పటి నేతలు. అయితే మా ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు. అయితే కొందరు రాజకీయాల కోసమే, సోయం బాపురావు అయితేంది, తెల్ల వెంకట్రావు అయితేంది, వాళ్ళ రాజకీయంగా ఎదగడం కోసం, వాళ్ళ అవకాశాల కోసం, పదవుల కోసం ఈరోజు ఆదివాసీల్ని రెచ్చగొడుతున్నారు తప్ప మేము చాలా సోదర భావంతో ఉన్నాము, మా ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేదు. కానీ కొంత పొలిటికల్ ఎజెండా కారణంగానే ఈ యొక్క ఉద్యమం తప్ప వాస్తవ పరిస్థితులు లేవు, రాజ్యాంగంలో కూడా అలాంటిది లేదనేది కూడా ఇటు లంబాడకు సంబంధించిన నేతలు కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇవాళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాలు వస్తే అవి ఎక్కువ రోజులు నిలబడవనేటువంటిది సమాజానికి తెలుసు. ఎప్పుడైతే ఒక వర్గం ఇంకొక వర్గం మీద ఒక ఉద్యమం, ఒక పోరాటం రూపంలో వస్తుందంటే దానిలో ఎంత అణచబడి ఉన్నదనేది సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఆదివాసీ బిడ్డలుగా మా ప్రధానమైన వాదన ఏంటంటే ఇప్పటికే మేము లంబాడీల వల్ల మోసపోయినాం, గోసపడుతున్నాం. భవిష్యత్తులో మా పరిస్థితి మా యొక్క జీవన విధానం కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి, ఇప్పటికే మా కల్చర్ను కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి, మా ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసుకునేటువంటి పరిస్థితికి లంబాడీ సామాజిక వర్గం వాళ్ళు వచ్చిర్రు. కాబట్టి ఇవాళ ఈ యొక్క వాదం బలంగా రోజు రోజుకి బలం పెరుగుతుంది. ఆ బలం కూడా ప్రజల నుంచి బలంగా వినిపిస్తుంది. కాబట్టి ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులంగా, ఉద్యమకారులంగా, వివిధ ఆదివాసీ సంఘాలుగా
అందరం ఏకమై ఇవాళ రేపు 28వ తారీఖు ధర్మయుద్ధం పేరుతోని భారీ బహిరంగ సభను కూడా భద్రాచలం కేంద్రంగా నిర్వహించబోతున్నాం. దాని అనంతరం మా ఉద్యమాలని ప్రణాళికగా చేసుకొని రేపు ఒక తీర్మానంగా ఈ ఉద్యమాలని రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలకు ఇటు సమాజానికి తెలియజేసే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం. కాబట్టి మేమేమంటున్నామంటే ఇవాళ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకుందాం. ఎడ్యుకేషన్లో ఇవాళ మా పర్సంటేజ్ ఎంత, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఉద్యోగాల్లో వాళ్ళ పొజిషన్ ఎట్లుంది, ఆదివాసులుగా మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని చూసినప్పుడే సమాజానికి అర్థమవుతుంది. ఇప్పటికే ప్రాథమిక విద్యలోనే మాకు విద్య అందేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ హై స్కూల్ విద్య మొత్తం ఆగమైపోయింది. ఇవాళ ఆశ్రమ పాఠశాలలు నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ ఉన్నత విద్యకు వచ్చేసరికి దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ 108 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిగా స్కాలర్గా ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డగా రావడం జరిగిందంటే ఇవాళ మేము ఎన్ని ఇబ్బందులు పడితే ఈ స్థాయికి వచ్చినాం అనేది అర్థం ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ కూడా మళ్ళా వాళ్ళతోనే మాకు పోటీ పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇప్పటికే మా డిపార్ట్మెంట్లో సోషాలజీ డిపార్ట్మెంట్లో దాదాపు నాకంటే ముందు 20 మంది పిహెచ్డీలు కంప్లీట్ చేసుకున్నారు. ఒక్కడిని నేను ఏకైక ఆదివాసీ బిడ్డగా ఇవాళ పిహెచ్డీ కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాను. ఆ పరిస్థితిలో ఇవాళ ఒక యూనివర్సిటీలోనే 110 మంది ప్రొఫెసర్లు ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆదివాసీ తెగలకు చూసినప్పుడు కనీసం 4 మాత్రమే ఇక్కడ ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ యూనివర్సిటీలల్లో వీసీలు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, నాన్ టీచింగ్ టాప్ ఉన్నారు. కనీసం మా తెగల నుంచి ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీలే కాదు ఇవాళ ప్రాథమిక ఎడ్యుకేషన్లో కూడా మా పర్సంటేజ్ చాలా తక్కువ.